ఆ గ్రామస్తులు నిత్యం తాగుతున్న నీళ్లు విషంతో సమానం. అయినా తాగక తప్పడం లేదు. ఆ నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, కిడ్నీలు పాడవుతాయని తెలుసు. కానీ గత్యంతరం లేదు. ఇప్పటికే ఆ గ్రామంలోని బావి నీళ్లు తాగి దాదాపు ఏడాది కాలంలో 10 మంది వరకు చనిపోగా మరో 10 మంది డయాలసిస్ పేషెంట్లయ్యారు. దాదాపు 40 మంది వరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం కిలానాయక్ తండావాసులను కిడ్నీ సమస్య వేధిస్తోంది. 100 కుటుంబాలుండే గ్రామంలో బావి నీళ్లు తాగి ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్న పైప్ లైన్లు ఇతర సమస్యలతో నీళ్లు స్వచ్ఛంగా రావటం లేదు. లీకేజీలతో బురదతో కలిసిన నీళ్లొస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు తాగేందుకు వీలు కావటం లేదు. గ్రామానికి సమీపంలో ఉన్న బావి నీళ్లే గ్రామస్తులకు దిక్కయ్యాయి. బావి నీళ్లు తాగిన గిరిజనులకు మొదట ఆ నీటితో వచ్చే సమస్యలు అర్థం కాలేదు. 8 నెలల పాటు ఆ బావి నీళ్లు తాగిన తర్వాత ఒక్కొక్కరికి కిడ్నీ సమస్యలు రావటం, ఎముకలు బలహీనపడి నీరసం రావటం ప్రారంభమైందని గ్రామస్తులు తెలిపారు. ఈ బావి నీళ్లు తాగుతుండటంతో దాదాపు గ్రామస్తులందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. కిడ్నీ సమస్యలతో 10 మంది డయాలసిస్ పేషెంట్లయ్యారు. వీరంతా ఉట్నూరులోని డయాలసిస్ సెంటర్ కు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మా అమ్మ నాన్నకు మా ఊర్లో పరిస్థితి బాగోలేదు. ఇక నీళ్ళు తాగడం అంటే నీళ్ళు కూడా లేదు మంచిగా. బావిలా మొత్తం దోమలు, అవి దోమల నీళ్ళే తాగి బతకాలి మేము. మా అమ్మ నాన్న పేషెంట్, కిడ్నీ పేషెంట్. ఇక ఎక్కడి నుంచి షుగర్ తీసుకుందామంటే బయట నుంచి ఎక్కడా లేదు. రోడ్ కూడా సరిగా మంచిగా లేదు. వర్షాలు పడితే పోవడానికి ఒక వారం పడుతుంది. నీళ్ళు మా అమ్మ నాన్న బావి నీళ్ళు తాగుతాం మేము అంతా ఇంట్లో. ఆ నీళ్ళతోటి అట్లా అవుతుండ్రు వాళ్ళు పేషెంట్, కిడ్నీ పేషెంట్. హైదరాబాద్ పోయి తీసుకొచ్చినాం, ఇక్కడ పోయి తీసుకొచ్చినాం కానీ మంచిగా అయితే లేదు. ఏడాది కాలంలో దాదాపు 10 మంది వరకు చనిపోయారు. మరో 40 మంది వరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ బావి నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా గత్యంతరం లేక ఈ బావి నీళ్లే తాగాల్సి వస్తుందంటున్నారు. తమ గ్రామంలో బావి నీళ్లు తాగటం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మిషన్ భగీరథ పైప్ లైన్లను సరిచేసి నీళ్లు స్వచ్ఛంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పినా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బావి నీళ్లే తాగుతున్నాం మేము. బావి నీళ్లు మొత్తం పచ్చగా అయిపోయి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మాకు మలేరియా, టైఫాయిడ్, మళ్ళీ కిడ్నీ సమస్య. ఇప్పటి వరకు మా దగ్గర కిడ్నీ సమస్యతో చనిపోయిన వాళ్ళు 70-80 మంది ఉన్నారు సార్, చనిపోయారు. ప్రజెంట్ ఇప్పుడేమో మా దగ్గర ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ ఏమో ఒక 6-7 ఉన్నారు సార్. మళ్ళా ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు. కిడ్నీ సమస్య మీద మెడిసిన్ వాడుతున్న వాళ్ళు 15-20 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కిడ్నీ సమస్య సార్. ఎవరికి టెస్ట్ చేసినా కిడ్నీ డ్యామేజ్ అని వెళ్తుంది మాకు. వాటర్ ద్వారా ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, కిడ్నీ, ఇంకా మన గర్భ సంచి వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, మధ్యలోనే ప్రాణం పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎటువంటి కేరింగ్ ఉన్నది ఇక్కడ. ఉన్న రోజులు మాత్రమే పట్టించుకోవాలి, లేని రోజులు ఎవరు పట్టించుకోరు. మాక్సిమం ఆ ఊర్లో ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ కూడా. ఇప్పుడు అందరు రిపోర్ట్లు కూడా చూపిస్తాం సార్ మీకు. మాకు చాలా సమస్యలు అంటే వాటర్ చాలా పెద్ద సమస్య సార్ ఇక్కడ. ఆ వాటర్ ఒకటి మంచిగా ఉంటే మాకు చాలా మంచిది. ఇంకా రావడానికి పోవడానికి ఏంటంటే దారి సమస్య చాలా ప్రాబ్లం ఉంది సార్. చాలా ప్రాబ్లం అంటే సార్, పోయినామంటే సార్ అటే ఉండాలి. వర్షం పడ్డా అంటే కాలువలు వస్తాయి, మొత్తం వాగులు వస్తాయి, అటే ఉండిపోవాలి. ఒక రోజు మాత్రం అటు స్టే చేసి రావాలి. రాత్రి పండుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటు ఆ సమస్య ఉంది సార్. ఆ సమస్య తీరాలని నేను రేవంత్ రెడ్డి సార్కి కోరుకుంటున్నాను. తమ గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు